ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'కింగ్డమ్' మూవీ నుంచి 'రగిలే రగిలే' సాంగ్ అయితే చేయబోతున్నాం. ఇంతకుముందు చేసినాం. అయినా కూడా ఈ లిరిక్స్ చాలా బాగుంటది. మీరు ఒకసారి కొంచెం చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కాబట్టి నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. తెలిసేలా పద పద అవమానమే అన్ని వైపులా కలలన్నీ కాలే కలరా చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంటది. ఏందంటే ఈ లిరిక్స్ నాకు చాలా మంది రిక్వెస్ట్ చేశారు. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన ఇదే సాంగ్ మీద, కానీ ఆ లిరిక్స్ వేరేది, ఈ లిరిక్స్ వేరేది. కానీ స్టైల్స్ అనేది సేమ్ ఉంటది. ఈ స్టైల్స్ అనేది మీకు చాలా సార్లు చెప్పాను. ఇలాంటి వీడియోస్ చాలామంది చూస్తున్నారు, చాలామంది ఎంకరేజ్ కూడా చేస్తున్నారు చేయండి అని. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే నా వాయిస్ ఓవర్లో కొంచెం ప్రాబ్లం వస్తుంది. కొంచెం నెగ్లెక్ట్ చేయండి, అది అంత అవసరం కూడా ఏం లేదులే. కానీ ఓకే, కొంచెం స్లోగా మాట్లాడడానికి ట్రై చేస్తాను, కొంచెం హెల్త్ బాగాలేదు. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియోకి 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన, అది డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి యాడ్ చేసుకోండి. దాంతోపాటు 2 బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇస్తాను, మీకు యూస్ అవుతుంది. అది 2 కాదు, మీరు మల్టీ ఏదైనా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. పెద్ద విషయం కాదు అది. కాబట్టి మీరు ట్రై చేయండి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకోనికే. అది కూడా ప్రింటెస్ట్ యాప్లో. మీకు వీలుంటే నేను 2 ప్రాజెక్ట్ ఇస్తాను. మీరు కామెంట్లో 2 ప్రాజెక్ట్ అని చెప్తే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను. లేకపోతే మీ కామెంట్కి రిప్లై కూడా వచ్చేస్తుంది. డోంట్ వరీ, ఓకేనా. కామెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి చూసుకోండి అది, ఓకేనా. ఇప్పుడు నేను ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటా. అయితే మనకు ఎడిటింగ్ అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది. అండ్ దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను. వైట్ బ్యాక్గ్రౌండ్ మీకు చాలా నచ్చవచ్చు కాబట్టి అది మ్యాక్సిమం ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది అది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక్క నిమిషం. ఓకే, ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు మంచి ఇదైతే ఉంటుంది, లేకపోతే మళ్ళీ మిస్సింగ్ వస్తుంది. మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ కాబట్టి ఆ జూలికి వెళ్ళకుండా మీరు ఫస్టే యూస్ చేసుకుంటే మీకు సింపుల్ ఉంటుంది, పెద్ద కష్టం కూడా ఏముండదు. ఓకేనా, ప్రాబ్లం అయితే ఏముండదు కాబట్టి ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ అయితే ఈ సాంగ్ని లాంగ్ ప్రెస్ కిందికి తీసుకొస్తున్నా, మనకు కిందికి ఉంటేనే బాగుంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను, వీలుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. వైట్ కాకుండా రెడ్ కూడా ఇస్తాను. అంటే మీకు ఎల్లో నచ్చితే ఎల్లో పెట్టుకోండి, రెడ్ నచ్చితే రెడ్, లేకపోతే వైట్ నచ్చితే. ఈ 3 బ్యాక్గ్రౌండ్సే బాగా ఉంటుంది. వేరే బ్యాక్గ్రౌండ్ ఆ లుక్ అనేది ఇవ్వదు మీకు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ 2 సెకండ్ దగ్గర వచ్చండి, కరెక్ట్గా 2 సెకండ్. ఓకేనా. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, బీట్ మార్క్ కూడా ఉంటుంది కింద ప్లస్ సెకండ్. ఫస్ట్ అయితే కెమెరాని హైడ్ చేసేద్దాం. కెమెరా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, లేకపోతే కెమెరాని ఆన్ చేసినా కూడా నో ప్రాబ్లం. ఓకేనా, ఆన్ చేసుకోండి, అందులో ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అది హైడ్ చేసేయండి. ఓకేనా, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఆ ఎఫెక్ట్ మనం ఎండింగ్లో కూడా యాడ్ చేసుకోవచ్చులే. కానీ ఒక పిఎన్జీ తీసుకుందాం మనం, కొంచెం బెటర్ ఉన్న పిఎన్జీ తీసుకొని అది యాడ్ చేద్దాం. ఒక్క నిమిషం. ఏ పిఎన్జీ బాగుంటుందంటే అది చూస్తాను, ఏదైనా సెట్ అవుతుంది ఈ ఎల్లో బ్యాక్గ్రౌండ్కి. చూద్దాం ఏదైనా బెటర్ ఉంటుందేమో. ఓకే, బ్లాక్ అండ్ వైట్ పెడుతున్నాను, దీన్ని ఎండింగ్ వరకు జరిపేస్తున్నా. ఓకే, జరిపిన తర్వాత దీన్ని మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కాకుండా కొంచెం జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ కామే యాడ్ చేస్తున్నాను. లైటింగ్ కొంచెం ఎక్కువ పెడతాను కాబట్టి ఎక్స్పోజర్ పెంచుతున్నాను. దీనికి షాడో పెడదామంటే పెట్టుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నా. చూడండి సెట్ అయింది కదా. ఓకే, వేరే బ్యాక్గ్రౌండ్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇదే ఫోటో బ్యాక్గ్రౌండ్లో నేను వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టి చూద్దాం, కొంచెం బెటర్ ఫీల్ ఇస్తుందేమో. నేను మీకు టూ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను, అందులో ఇది నేను రీప్లేస్ పెట్టి చూద్దాం బెటర్ ఉంటుందా లేదా అనేది. ఓకే, ఇది కూడా బాగానే ఉంది, ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. దాని తర్వాత సేవ్ చేసుకోండి. జై హింద్.